ఇప్పుడు వివాదాల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై తనదైన ముద్ర వేశాడు. అమెరికా ఫస్ట్ నినాదంతో సంప్రదాయ విధానాలకు సవాలు విసిరిన ఆయన సుంకాలను ఆయుధంగా మార్చారు. ప్రపంచ దేశాలపై దూకుడు వాణిజ్య విధానాన్ని ప్రయోగిస్తూ అమెరికా కస్టమ్స్ ఆదాయాన్ని గణనీయంగా పెంచారు. అమెరికాలో అరుదైన నేతగా నీరాజనాలు అందుకుంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు కొత్త సుంకాల విధానం ద్వారా దాదాపు $50 బిలియన్ ఆదాయం లభించింది. అసలే అమెరికా ఆపై ట్రంప్, అందుకే ట్రంప్ యుద్ధం ప్రకటించిన చాలా దేశాలు ఎదురుదాడికి వెనకాడే. తాజాగా అమెరికా ట్రెజరీ విడుదల చేసిన లెక్కల ప్రకారం రెండో త్రైమాసికంలో కస్టమ్స్ ఆదాయం $64 బిలియన్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఇది $47 బిలియన్. ట్రంప్ కొత్త వాణిజ్య విధానాన్ని ప్రారంభించిన 4 నెలల తర్వాత చైనా, కెనడా మాత్రమే గణనీయమైన ప్రతీకార సుంకాలను అమలు చేయగా మిగతా దేశాలు మౌనం దాల్చాయి. కొత్త విధానంలో కనీసం 10% ప్రపంచ సుంకాలు, ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకాలు, ఆటోమోటివ్ దిగుమతులపై 25% సుంకాలతో మోతం మోగింది. ట్రంప్ తీరుతో ప్రపంచ వాణిజ్య యుద్ధం జరుగుతుందేమో అన్న భయాలను రేకెత్తించింది. కానీ ఆ భయాలు కార్యరూపం దాల్చకపోవడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. చైనా ఎప్పటికప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. అయితే చైనా కస్టమ్స్ సుంకం ఆదాయం మే 2025లో గత సంవత్సరంతో పోలిస్తే కేవలం 1.9% మాత్రమే పెరిగింది. ఇక కెనడా $155 బిలియన్ల ప్రతీకార సుంకాలుగా పేర్కొన్నా వెనక్కి తగ్గింది. ఇక అమెరికాతో వాణిజ్యం చేసే పలు దేశాలు వేచి చూసే ధోరణి అవలంబించాయి. ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య కూటమి యూరోపియన్ యూనియన్ విమానాలు, బోర్బన్ ఆటోమొబైల్స్తో సహా €72 బిలియన్ల విలువైన అమెరికన్ వస్తువులను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార సుంకాల ప్యాకేజీని సిద్ధం చేసేయి. కానీ అమలును ఆలస్యం చేసేయి. వాణిజ్య చర్చల కోసం ట్రంప్ నిర్ణయించిన ఆగస్టు 1 గడువు అందుకు కారణం. వాణిజ్య నిర్ణయాలను ఉక్రెయిన్కు అమెరికా మద్దతు వంటి భౌగోళిక, రాజకీయ సమస్యలతో అనుసంధానించారు. యాపిల్, అడిడాస్, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రధాన కంపెనీలు నష్టాన్ని తగ్గించడానికి ఖర్చులను తగ్గించుకున్నాయి. 1930లో స్మూట్ హ్యాలీ టారిఫ్ చట్టం తర్వాత ట్రంప్ టారిఫ్లే అతిపెద్ద సుంకాలుగా నిలుస్తాయి. అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన మెక్సికో ప్రతీకార చర్యలకు దూరంగా ఉంది. చర్చలతో సమస్య పరిష్కరించుకుంటామని అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ చెప్పారు. 145% వరకు సుంకాలను చైనా కూడా అమెరికాతో చర్చించి 30%కి తగ్గించుకుంది. కెనడా కూడా సుంకాలను వెనక్కి తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం ఆట కాదు, అది ప్రపంచ వాణిజ్య సమీకరణాలను మార్చే అస్త్రం. అమెరికా కస్టమ్స్ ఆదాయం చారిత్రాత్మకంగా పెరగడం ట్రంప్ ధోరణికి సమర్థనగా కనిపించినా దీని దీర్ఘకాలిక ప్రభావాలు మాత్రం స్పష్టం చేయలేదు.